ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి డిఫరెంట్ రాజకీయాలు నిజంగా నెక్స్ట్ జనరేషన్ ఏవైతే ఇవి మేము చెయ్యకూడదు అని డైరీలో రాసుకుంటారో అది చంద్రబాబు నాయుడు గారి మొదట చంద్రబాబు గారి పేరే వాళ్ళు రాసుకుంటారు. ఎందుకంటే ఈ మాదిరిగా ఉండకపోతే చాలు మనం గెలిచినట్టే. ఈ చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా మనం పిచ్చిగా లెక్కలు చెప్పకపోతే, అబద్ధాలు చెప్పకపోతే చాలు, ప్రజల్లో మన స్థానం గొప్పగా ఉంటుంది అనుకునే దానికి ఒక ఎగ్జాంపులే చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే చంద్రబాబు గారు చెప్పేవి నీతులు ప్రజల ముందుకు వచ్చి ఒక మాదిరి ఉంటే, తెర వెనకాల చేసే గోతులు మాదిరి ఉంటాయి. ఇది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయినప్పటికీ ఈ పొద్దుకు చంద్రబాబు అవే పాత చింతకాయ పచ్చడి ఫార్ములాలే వాడుతున్నారు. అందుకే ప్రజల్లో ఆదరణ లేక, నిలబెట్టిన అభ్యర్థుల్లో దమ్ము లేక, నడుస్తున్న జెండాను పట్టుకొని కూటమి పట్టుకొని వెళ్తున్న దానికి దారి తెలవక సతమతమవుతున్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి దిక్కుతోచని స్థితి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాని పక్షంలో చంద్రబాబు నాయుడు ఇక ఓటమిని అంగీకరించక తప్పని పరిస్థితుల్లోనే తన ప్రయాణం అయితే కొనసాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు, ఎటువంటి మాట కూడా అక్కర్లేదు. రెండు చాలా కీలక విషయాలు చంద్రబాబు ఇటీవల బహుశా సభలలోనూ ఇక్కడ రోడ్ షోలు అక్కడిక్కడ మాట్లాడుతూ చేసిన రెండు పర్స్పెక్టివ్లో నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాను. మొదటి చూడండి, మీరు ఇక్కడ డిస్ప్లే మొత్తం స్క్రీన్ మొత్తం డిస్ప్లే వస్తుంది చూడండి. మొదట ఆ మరణాలు చంద్రబాబు హత్యలే. రాష్ట్రంలో పెన్షనర్లు మరణిస్తున్నారు, ఆ మరణించడానికి గల కారణం అధికార పార్టీదే అంటూ చంద్రబాబు ఇటీవల చేసిన ఒక చిన్న ఆరోపణ. ప్రభుత్వ హత్యలేనంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. హత్యలు చేసిన ముఖ్యమంత్రి జగన్కు అధికారంలో కొనసాగికే నైతిక హక్కు లేదట. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ తక్షణమే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల విషయంలో వైసీపీ కుట్ర ప్రజలకు అర్థమైంది. ఎస్ రైట్, చూసారు కదా. అసలు ఎవరి కుట్ర ప్రజలకు అర్థమైంది? ఇక్కడ మొదటి ప్రశ్న. అసలు ప్రజలకు ఇబ్బంది అయింది ఎక్కడ? వాస్తవానికి పెన్షన్ కోసం 80 ఏళ్ళ వయసున్న వాళ్ళు, 90 ఏళ్ళ వయసున్న వాళ్ళు, దాదాపు 80-70 ఏళ్ళు దాటిన పైచిలుక వయసు ఏ వ్యక్తి కూడా ఈ రోజుల్లో అసలు 40-50 ఏళ్ళున్న వయసే ఉన్న వ్యక్తికే అసలు అలసటగా ఏ పని కూడా ఎండల్లో చేయని పక్షంలో బగ్గ మండుతున్నాయి ఎండలు బయట. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళి పని చేసుకొని తక్కువ వచ్చి ఇంట్లలోనూ ఆఫీసులలో కూర్చోవాలి అనే ఆలోచనతో ఉన్న వ్యక్తులు చాలామంది. అది మంచిగా ఫిట్గా ఉన్న వాళ్ళు చేసే కార్యక్రమం. ఇంకా మొత్తం ఫిట్గా లేని కార్యక్రమం అంటే ఏంది? వృద్ధులు, వితంతువులు, ఇంట్లోకి బయటికి వెళ్ళలేని వాళ్ళు, బస్సులు ఎక్కువ, ఆటోలు ఎక్కువ. కొన్ని ఊర్లలో ఆటోలు ఉంటాయి, కొన్ని ఊర్లలో బస్సులు ఉంటాయి. ఒక దగ్గరికి వెళ్ళాలి, సచివాలయం దగ్గరికి వెళ్ళాలి అంటే ఇలా ఎన్నో ఆస్పెక్ట్లు మనకు ఉంటాయి. అయితే కొందరు పాపం వృద్ధులు, పెద్ద వయసు గలవారు ఆ పెన్షన్లు ఇవ్వరు, ఆ పెన్షన్తోనే బతికేది, ఆ పెన్షన్ వస్తేనే 4 మెతుకులు లోపలికి పోయేది కాబట్టి ఖచ్చితంగా అది రావాలి కాబట్టి తెచ్చుకోవాలి కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళడము ఇక్కడికి వెళ్ళడం చేయడం వల్ల పాపం కొందరు చనిపోవడం కూడా జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తుల రాజకీయం చంద్రబాబు ఎట్లుంటుందంటే ఎవరు చచ్చిపోయినా దాన్ని రాజకీయం చేసుకోవాలా. ఎటు ఎంత బుద్ధి అంటే అసలు పెన్షన్ ఆపించింది ఎవడండి? పేదలకు, నిరుపేదలకు ఇంటికి డోర్ డెలివరీ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక వ్యక్తి వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆపించింది చంద్రబాబు నాయుడే కదా. నిమ్మగడ్డ రమేష్ గారితో ఈసీకి ఫిర్యాదు చేయించి వాలంటీర్ పోకూడదు, ఎవడు పింఛను వాడు చావని, తర్వాత ఎన్నికల్లోనే గెలవాలి, ఈ చిల్లర లాజిక్తోనే కదా అక్కడ ఆపించారు. కట్ చేస్తే పెన్షన్ ఆగింది వీళ్ళతోనే, కానీ అక్కడ మరణాలు జరిగింది జగన్ వల్ల. ఎందుకంటే పెన్షన్ ఇవ్వలేదు కాబట్టి. అంటే ఇంత చిల్లర లాజిక్ చెప్పండి. ఆపిచ్చేది నేను, ఇవ్వకపోతే ఆయన తప్పు. తద్వారా ఈ రాజకీయాన్ని మనం వాడుకుని ప్రజల్లోకి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు రాజకీయం ఎంత దారుణంగా ఉందో ఆలోచన చేయండి. సింపుల్గా ఒక చిన్న పిల్లని నిలబెట్టి అడిగినా, చిన్న అబ్బాయిని నిలబెట్టి అడిగినా ఇది కరెక్ట్, ఇది ఎవడు దొంగ, దొరెవడు, ఎవడి దిక్కు న్యాయం, ఎవడి దిక్కు అన్యాయం అనేది ఇట్టే పసిగట్టే ఈ చిన్న అంశం కదా. ఇది చచ్చిపోయిన వాళ్ళను పాపం ఏం చేయలేక సంతాపం తెలుపుతూ అధికార పార్టీ అక్కడ ఎక్స్గ్రేషియాలు ప్రకటిస్తూ మీరేం బాధపడకండి, మన ప్రభుత్వం రాగానే మళ్ళీ నా తొలి సంతకమే ఈ వాలంటీర్ వ్యవస్థ మీదనే పెడతాం మీ దగ్గరికి అని అన్న జగన్ గారు ఒకవైపున నిలబడి చూస్తున్నారు. మరోవైపున ఆపిచ్చేది నువ్వే. సొంత ఇల్లులు కావాలని జగన్ గారు ఆనాడు 30 లక్షల పేదలకు ఇల్లు పంచే కార్యక్రమం స్టార్ట్ చేస్తుంటే ల్యాండ్ పూలింగ్ అని, ల్యాండ్ సరిగ్గా లేదని, ల్యాండ్ 50 గజాలు ఇస్తున్నారు, 10 గజాలు ఇస్తున్నారు, అడవులకి ఏదో ఒకటి చెప్పి కేసులు పెట్టి దాంట్లో స్ట్రక్అప్ చేసేసారు. 3 రాజధానుల దగ్గర ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి అడుగులో ఇబ్బంది పెట్టేది నువ్వే, మళ్ళీ దాన్ని వాడుకునేది నువ్వే. ఇబ్బంది పెట్టేది ఇతనే, వాడుకునేది ఇతనే.
ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారంట జగన్ అర్థమైపోయిందంట కుట్ర. ఇక్కడ జగన్ ఎందుకు ఆపిస్తాడు? తన ప్రభుత్వంలో తాను నియమించిన ఒక వ్యవస్థను ఎందుకు తాను రద్దు చేసుకుంటాడు? ఎన్నికలకు ముందు ఎవరు ఆ పని చేయరు. అది కావాలని చంద్రబాబు గారి రాజకీయ లబ్ధి కోసం వాలంటీర్ అనేవాడు పోకూడదు, వీళ్ళు ఏదో రాజకీయం చేస్తారు, మళ్ళీ వాలంటీర్ వెళ్ళి అక్కడ ఏమన్నా ఓటేమని అడిగి ఆ ఇంటికి 50 మంది లెక్క వాళ్ళందరినీ పట్టుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అసలు వాలంటీర్నే అసలు వాళ్ళ ఇంటికి ఎవడు పోకూడదు, ప్రతి ఒక్కరు టీడీపీ అనాలి, పోవద్దు ఆపంగానే ఆ లబ్ధి మొత్తం వైసీపీకి. జనరల్గా చంద్రబాబు ఒకటే ఆలోచించాడండి, నా అనాలిసిస్ ప్రకారం, నా విశ్లేషణ ప్రకారం, నేను అనుకుంటున్న దాని ప్రకారం ఆలోచిస్తే, ఈ మనిషి ఇంటికి పోవడం బంద్ చేస్తే పైసలు రాకపోయేసరికి అధికార పార్టీపై గలీజ్గా విపరీతం వ్యతిరేకత వస్తుంది. దాన్ని మనకు ఆటోమేటిక్గా ఆ వ్యతిరేకత మనకే ప్లస్ అవుతుంది కదా అనుకున్న చంద్రబాబు. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే వాట్ యువర్ ప్రొజెక్షన్ ఇంపార్టెంట్, ప్రొజెక్టింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రొజెక్టింగ్ ఆఫ్ వాట్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ అదే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చేసేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చాలా టాలెంట్గా, చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు ఎత్తుగడ్డను ముందే పసిగట్టి దాన్ని బ్రేక్ చేసేసాడు. ఎట్లా? వాళ్ళు అది కాగానే ప్రతి వాలంటీర్ ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావడం, తద్వారా చంద్రబాబును ఆగ్రహించడం, ప్రజలకు జరిగిన బ్యాక్గ్రౌండ్లో జరిగేది మొత్తం ప్రజల ముందు సామాన్యులకు తెలిసేటట్టు జగన్ చేయడంలో ఆయన పాస్ అయిపోయారు. ఎలా? నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఇది చేపించాడు, అది ఆపించాడమ్మా, అసలు నేను మంచి చేస్తుంటే ఆయన ఆపించాడు, సరే వాడు దుర్మార్గుడు ఆపిస్తాడు, కానీ నేను రాగానే మళ్ళీ మీకు మొత్తం నేనే ఉంటాను, ఏదో అవిధిగా మనకు వస్తుంది. ఆనాడే మంచిగా ఉంది కదా, 58 నెలల కాలంలో ఇంటికి వచ్చి డోర్ డెలివరీ కొట్టి అవ్వా బాగున్నావా, తాత బాగున్నావా, నమస్తే అని చెప్పి చేతిలో డబ్బు పెట్టేది పోయి ఈరోజు నువ్వు పోయేది ఏంది, రాగమ్మ మళ్ళీ నేను రాగానే చేస్తాను, ఈయనకే అది అధికారం ప్లేస్ అయింది తప్ప అది అంతా అల్టిమేట్గా ఈయనకే ప్లేస్ అయింది. ఇది ఒక్కటి ఎంత కంప్లీట్ ఒక ఎక్స్పెక్షన్ అయితే మరొక ఎక్స్పెక్షన్ కూడా మనం చూద్దాం. కంప్లీట్ డిస్ప్లే వస్తుంది మీకు స్క్రీన్లో, మ్యాటర్ వస్తుంది చూడండి, దాని తర్వాత మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సెకండ్ ఆస్పెక్షన్ ఇది, ఈ పెన్షన్కి సంబంధించిన చంద్రబాబు చెప్పిన చిల్లర లాజిక్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 13 లక్షల కోట్లు అప్పు చేశాడట. ప్రజల జీవితాలతో ఆడుకునే జగన్ అని టీడీపీ చంద్రబాబు అనడం, నర్సాపురం సభలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల అప్పులకు కుప్పిచేసింది. జగన్ జే బ్రాండ్ మద్యం, గంజాయి డ్రగ్స్ తెచ్చాడు, వైసీపీ నాయకులే వాటిని అమ్ముతున్నారు, కిరాయి దుకాణాల్లోనూ గంజాయి దొరుకుతుంది, వచ్చే ఎన్నికల్లో టీడీపీని 160 ఎమ్మెల్యే 24 ఎంపీ స్థానాల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. రైట్, చూసారు కదా, ఇది ఇంకో గెలీజ్ దండ, ఇది ఇంకా దండ. ఎట్లా ఉంటుందంటే రాష్ట్రంలో 13 లక్షల కోట్ల అప్పు చేసి అంటే స్కామ్, అసలు స్కోప్ ఎక్కడ ఉంది? సరే పోనీ జగన్ 10 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళ నుంచో అధికారంలో లేడు కదా, కేవలం ఆయన వచ్చింది ఎన్ని ఏళ్ళు? 5 ఏళ్ళు, 5 ఇయర్స్ అయిపోయింది. 58 నెలల కాలంలో ఆయన పాలన సాగింది. మరి ఆయన ఇప్పుడు 13 లక్షల కోట్ల అప్పు ఎట్లా చేసి, నీ అప్పు కూడా ఇల్లు కలిపిగా, నీ అప్పు, పక్కన అప్పు, ఇంట్లో అప్పు, అందరి అప్పు తెచ్చి కలిపేసి ఇంట్లో కలిపి ఒక 100 కోట్లు 100 లక్షల కోట్ల అప్పు అయింది. కేంద్రం ఇచ్చిన లెక్కలు ఏమున్నాయి? ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాను వచ్చినాక ఈ 5 ఏళ్లలో అప్పుల శాతం కాస్తో కూస్తో చంద్రబాబు హయాంలో కన్నా తక్కువే అప్పు చేశాడు, పంచడంలో ఎక్కువ పంచాడు, అప్పు మాత్రం లిమిటెడ్గానే చేశారు. ఎఫ్ఆర్బిఎం ఇచ్చిన లొసుగుల్లో అంటే వాళ్ళు ఇచ్చే ఒక డాటా ప్రకారం దీనికంటే ఇంత పరిధులు ఉంటాయి. మన ఇంటికి ఒక ఇంటి లోన్ తీసుకుందామన్నా, ఒక కార్ లోన్ తీసుకుందామన్నా మనకు సామాన్యులకు ఒక పరిమితి అనేది ఎలా ఉంటుందో, ఒక బ్యాంకు నుంచి కానీ ఫైనాన్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఏ సంస్థ నుంచి అయినా ఒక పరిమితి అని ఉంటుంది. ఆ పరిమితుల లోపే మనం అప్పులు చేసుకుంటూ వెళ్తాం తప్ప మన పరిమితులు దాటి అప్పులు చేయం. ఒక 50,000 ఉద్యోగి 10 కోట్లు 5 కోట్లు అప్పు తెచ్చుకోడు, ఆ పరిమితి కూడా అతనికి రాదు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది, సంపాదనకు తగ్గట్టు పరిమితి అనేది ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వంకి బట్టి అప్పులు, ఖర్చులు, ప్రభుత్వంకు సంబంధించిన రాబడి, పోబడి ఇవన్నీ వెరసి ఒక పరిమితి అనేది కేంద్రం నిర్దేశించిన ఒక సంస్థ నుంచి ఎఫ్ఆర్బిఎం అనే దాని నుంచి ఉంటుంది. దానికి లోబడే జగన్ అప్పు చేశాడు తప్ప దాన్ని దాటేసి బీభత్సం చేసి అప్పు చేయలేదు రా మొగడా అని కేంద్రం ఆల్రెడీ లెక్కలు బయట పెట్టినాయి. ఆ లెక్కలు కూడా మన ప్రజల్లో చాలాసార్లు చక్కర్లు కూడా కొట్టినాయి వీడియో రూపంలో. మరి ఇవి 13 లక్షల కోట్లు జగన్ ఎక్కడ తెచ్చాడు? ఖర్చు పెట్టేదే 75,000 కోట్లు కదా సంవత్సరానికి, డీబీటీ నాన్ డీబీటీ అది ఇది అన్ని కలిపి మొత్తం కలిసి 2,73,000 కోట్లు పంచాను అని జగన్ చెబుతున్నాడు. డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా మరో 1,50,000 కోట్లు ఇంకా ఇతర డెవలప్మెంట్స్కు, అభివృద్ధి కోసం, సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండింటిని సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నాం. ఫస్ట్ 5 ఇయర్స్ కాబట్టి కాస్త సంక్షేమం వైపు కొంచెం పెద్దపీట చూసాం. ఎందుకంటే ఆర్థికంగా ప్రతి ఇల్లు ఫిట్గా ఉంటేనే రాష్ట్రం ముందుకెళ్తుంది. కాస్తో కూస్తో మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ నెక్స్ట్
ఇంకొక 5 years తర్వాత ఇప్పుడు మొదలుపెట్టిన అన్ని ఏదైనా ఒక ఇల్లు మొదలు పెడితేనే 1.5-2 సంవత్సరాలు పడుతుంది, ఒక 2. అలాంటిది రాష్ట్రం డెవలప్ కావాలంటే జస్ట్ 5 years ఆఫ్ టైంలో ఎట్లా అవుతుంది? సరే డబ్బులు ఉన్నాయి, అవుతున్నాయి అనుకుంటారు. డబ్బులు ఎక్కడ ఉన్నాయి? అక్కడ కూడా డబ్బుల కొరత బాగానే ఉంది కదా, ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనైనా. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బులు కొరత ఉన్నప్పటికీ కరోనా లాంటి అన్ఎక్స్పెక్టెడ్ బిగ్ డ్యామేజ్, ఒక ఊహించని స్థాయిలో ఒక ముప్పు మన మీదకి వచ్చి ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా ఇక్కడ భయపడకుండా జగన్ ప్రతి ఒక్కరిని వ్యవస్థను చకచక్యంగా వాళ్ళను మెదిలి వాళ్ళతో తిప్పి వాళ్ళతో మంచి పనులు చేయించి ప్రజలను కాపాడేదానికి ఆరోగ్యశ్రీని అమాంతం పెంచి హాస్పిటళ్లకు కరెక్ట్ దిశానిర్దేశం చేసి ఎవరైనా పేదవాడు హాస్పిటల్కి వస్తే కాస్తో కూస్తో వాడిని బతికించే ప్రయత్నం చేయండి, వాడికి బిల్ తక్కువ వేయండి అని క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చి ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు ఈయన వచ్చి పెద్ద మనిషి వచ్చి 13 లక్షల కోట్ల అప్పు అయింది. సరే 13 లక్షల కోట్ల అప్పు అయిందో, 15 లక్షల కోట్ల అప్పు అయిందో, 50 లక్షల అప్పు, ఈ అప్పు పక్కన పెట్టు. మరి ఇప్పుడు నువ్వు రాగానే ఇంత అప్పును ఇవన్నిటిని ఎట్లా మేనేజ్ చేస్తావు? అపరశక్తితో 75 ఏళ్ళ వయసుతో కామన్ సెన్స్ లేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. వాలంటీర్ వ్యవస్థలో ఆ మనిషిని ఇంటికి పోకుండా చేసిన నువ్వే ఈరోజు జగన్ వల్ల ఆ చావుకు కారణమని వాలంటీర్లను, పేదవాళ్ళను, వృద్ధులను ఈ ఇష్యూలో నువ్వు ఇట్లా అంటున్నావు అంటే అసలు ఇక్కడే టాలీ లేకుండా ఈ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఇక్కడ 13-14 లక్షలు 15 లక్షల కోట్ల అప్పని చెప్పి నువ్వు రేపు అధికారంలోకి రాగానే ముగ్గురు జతగట్టి మీరు పీకేది ఏందంటున్నా? మీరు ఏం చేస్తారు? ఇన్ని లక్షల కోట్ల అప్పు పెట్టుకుంది, అప్పు నువ్వే అంటున్నావు. ఇప్పుడు వచ్చి నువ్వు ఇచ్చే మేనిఫెస్టోలోనే దాదాపు 1,40,000 కోట్లు పంచుతున్నా అంటున్నావు సంవత్సరానికి. ఇక్కడ జగన్ గారు ఏమో 75,000 కోట్లు పంచేదానికి ఇబ్బంది అవుతున్నాయి అయ్యా. 1,30,40,000 కోట్లు ఎలా పంచుతావయ్యా? ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు దానికి సమాధానం ఎందుకు చెప్పవయ్యా? నువ్వు ఎందుకు చెప్పవు సమాధానం? 40 ఏళ్ళ నుంచి నువ్వు చేసిన మంచి చెప్పవయ్యా అని 1000 సార్లు అడుగుతున్నాడు అక్కడ సీఎం జగన్. మరి ఎందుకయ్యా అవి చెప్పవు? సమాధానం ఎక్కడిది? 14 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్తావు కదా, మరి 2 తెలుగు రాష్ట్రాల్లో నువ్వు తెచ్చిన పెద్ద అభివృద్ధి ఏంది? పెద్ద సంక్షేమ పథకం ఏంది? పెద్దగా బతుకులను మార్చేటట్టు ఏంది? ఏమీ లేకపోగా కేవలం ఎల్లో మీడియాను పెట్టుకొని ఆనాడంటే ఈటీవీ, ఆనాడంటే ఈనాడు, ఇవన్నీ పేపర్లే చదివేది ప్రజలు. ఆనాడు కేవలం 9 గంటలకు వచ్చే ఈటీవీ వార్తలు చూసి పండుకునేది, అదే నిజం అనుకునేది ఈ రోజు వరకు. కానీ ఇప్పుడు గడిచిన 6 ఏళ్ల నుంచి ఆ కాలం లేదు. డిజిటల్ యుగం పెరుగుతున్న కాలం కాబట్టి ప్రతి ఒక్కటి మన చిటికెలో ఉన్న చేతిలో ఉన్న ఫోన్లోనే చూసి ఆధారాలు గ్రహించే శక్తి మనకు వచ్చింది. వాస్తవాలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది ఫోన్లోనే. కాబట్టి ప్రజలకు శక్తి పెరుగుతుంది. ప్రజాశక్తి పెరిగినప్పుడు మార్పులు భారీగా ఉంటాయి. ఊహించని స్థాయిలో పతనం అవుతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇందుకే అనేది గతంలో కేవలం ఈనాడు పేపర్ చూసో, ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చిందో, రాత్రి పడుకునే ముందు ఈటీవీలో 9 గంటల వార్తలు చూసి అవే నిజం అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు మొత్తం మా కంటితో మేమే చూస్తాం, మాకు అనిపించిందే చేస్తాం. ఎవడే చెప్పిన నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక హీరో ఉన్నాడు ప్రజల్లో. ప్రతి సామాన్యుడి ఇంట్లో తెలివికల్లో వాడు ఉంటాడు. ఖచ్చితంగా వాడు అనుకునేదే చేస్తాడు. ఖచ్చితంగా వాడు అనుకునే దాని మీద నిలబడతాడు. ఏదైనా కానీ అనుకుంటాడు. ఈరోజు ప్రతి ఇల్లు, ప్రతి వాడ, ప్రతి గ్రామంలో మొబైల్ వాడకం ఇబ్బంది మొత్తం మారిపోయింది. ఫోన్లోనే ప్రపంచాన్ని చూసే కాలం వచ్చేసింది. మరి ఇలాంటి కాలంలో మీరు ఇంకా అదే చిల్లర అబద్ధాలు చెబుతాను, ఎప్పుడో 1947 ఫార్ములాలు వాడతానంటే ఎవడెందుకు ఊరుకుంటాడు? తీసి బొంద పెడతాడు.